వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. రాశ్యాత్తు షష్ఠ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు శనేశ్వరుడు, దశమ స్థాన స్థిత రాహువు, అలాగే చంద్రుడు, ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి మధ్యస్థమైనటువంటి వాతావరణం ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈ వారం కొంత తగ్గినది. ఆ తగ్గినటువంటి దానికి ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఎలాగా? సపోర్ట్ రూపేణ గత కొద్ది వారాలుగా ఏదైతే మారల్ సపోర్ట్ గాని, ఫిజికల్ సపోర్ట్ గాని, ఫైనాన్షియల్ సపోర్ట్ గాని పొందుతూ ఉన్నటువంటి వృషభ రాశి వారు ఉన్నారో, ఈ వారంలో ఆయా రకాలైనటువంటి సపోర్ట్ కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యత్యాసం కనబడుతుంది. ఎప్పుడైతే సపోర్ట్ కొంత తగ్గుతుందో మీకు మీరుగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కొంత శ్రమించవలసినటువంటిది, కొంత ఎక్కువగా ఆలోచించవలసినటువంటిది, కొంత మానసికమైనటువంటి ఇబ్బందుల్ని కూడా ఈ గ్రహస్థితి కలగజేస్తూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలు సాధారణంగానే ఉన్నాయి. రవిగ్రహం 6వ స్థానంలో ఉన్నంత వరకు ఆర్థిక ఇబ్బందులు రావు. కానీ ఇక్కడ భృగు షట్కము అనేటువంటి స్థితి కూడా ఉన్నది. స్త్రీల వల్ల సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ మీతో స్త్రీలు కొంత వ్యతిరేక భావనని కలిగి ఉంటారు. అది వారు తోబుట్టువులైనా, జీవిత భాగస్వామి అయినా, సంతానమైనా, ఎవరైనా సరే ఆ దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లేదా ఒక స్త్రీ వల్ల సఫర్ అయ్యేటువంటి పరిస్థితి మానసికంగా. అలాగే వృషభ రాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అటు ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ అంత ఇబ్బందికరంగా లేవు. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ వారంలో మనం ఆశించవచ్చును. వాటికి ఏమి ఇబ్బంది లేదు. అయితే ఈ వారంలో ప్రధానంగా శారీరకమైనటువంటి శ్రమ, మానసిక భయము అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది. సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజ బుధుల యొక్క యుతి కూడా ఏదో కొన్ని సందర్భాల్లో మనం తప్పుగా మాట్లాడకపోయినా ఇతరులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఎక్కువగా ఉంటుంది. అది ఈ వారంలో చూడవచ్చును.